కలుగుతున్నది. సీతాదేవి మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోవచ్చున్నది అని కోడలక పట్టుకొని పెద్ద కౌశలిగా గోలుమని శోభించుతున్నదట. మహాతల్లి ఏమో ఆలోచించలేదు, ఇదేమి ఆలోచించలేదు. నిజముగా మునిపల్లే కదా అనుకుని మహాతల్లి ఇంకేమి చేసిందమ్మా, నడిపక్క సుమిత్ర దగ్గరికి వెళ్ళిపోవచ్చున్నది. నడిపక్క సుమిత్ర దగ్గరికి వెళుతుంటే అప్పుడు ఎవరు చూశారమ్మా, ఎవరంటావా, ఏమిటి విచిత్రం. ఎంతవరకు రామనాయమ్మ చేతులు కష్టాలు పొంది ఇప్పుడు అయోధ్యపురంలో వచ్చి మహాతల్లి సుఖపడుతుందేమో అనుకున్నామే కానీ మహాతల్లి మళ్ళీ కష్టాల పాలైపోయింది. ఏమి చేయగలము అని నడిపత్త సుమిత్ర కూడా బాధపడుతుంది, పెద్ద కౌశలి కూడా బాధపడుతుంది. అక్కడ ఒకళ్ళకి ఆనందం కలిగిందట. అందుకోసం అంటారు పెద్దలు, ఒకరికి ఆపద కలిగితే, ఒకరికి విచారం అయితే, ఒకరికి కష్టం కలిగితే ఒకరికి ఆనందం కలుగుతుందట. అక్కడ ఎవరికి ఆనందం కలిగింది, ఎవరు సంతోషిస్తున్నారు, ఎవరు ఆనందం చెందారు చెప్పాలా? ఆనందము కలిగింది. కోడలా వెళ్ళిపోయామన్నది ఆనందముతో. మహతలు అప్పుడుకైనా ఏమి ఆలోచించలేదు, ఎందుకంటే నిజంగా మునిపల్లే కదా అని భ్రమతో ఉంది మహాతల్లి. అప్పుడు కూడా ఏమి ఆలోచించకుండా మహాతల్లికి గంజానికి బయలుదేరుతూ ఇంకెవరికి తలంపు చేస్తుంది, అయ్యా ఎవరికి తలంపు చేస్తుందంటే తల్లిదండ్రుల కన్నా ఇంకా ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి మించినట్టు వాళ్ళు లేరు. అప్పుడు మహాతల్లి కూడా వాళ్ళకి తలంపు చేస్తుందట. ఎవరికంటావా?
వాళ్ళిద్దరికి కూడా దండ ప్రమాణకం చేసి మహాతల్లి దండ ప్రమాణకము చేసి ఇంకెవరికి వేడుకుంటుంది మహాతల్లి భూలోక మాత సీతాదేవి ఎవరికి తలంపు చేసి చెప్పాలా అమ్మా నాయనా, ఇందులో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలకి కూడా తలంపు చేస్తుందట. తగు పెద్దలకి తగు బ్రాహ్మణులకి శ్రీరాముడు పాదములకు కూడా దండ ప్రమాణకమ చేసి అమ్మ బయలుదేరుచున్నది. అమ్మ బయలుదేరిపోవచ్చున్నది. ఎలాగంటారా మహాతల్లి పరమభావని సీతాలు ఎలా బయలుదేరుతుందమ్మా? ఎలా బయలుదేరుతుంది? బయలుదేరుతుంది ఎలా బయలుదేరుతుంది?